అది అది రంగా ఎక్స్పీరియన్స్ పని చేస్తుంది రంగా. మన జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో అధ్యక్షులు విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మన దిగమింత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర గారి 76వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఆయన చేతుల మీదుగా పేద ప్రజలందరికీ కూడా రగ్గులు దుప్పట్లు అన్నీ కూడా పంపిణీ చేస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉంటూ ఎంతో కృషి చేశారు. ఉభయ రాష్ట్రాల్లో కూడా ఆయన పేరు మారుమోగిపోయింది. అలాంటి వ్యక్తి మళ్ళా తిరిగి రాలేడు. నగరగాంధీ జనశక్తిగా ఆయన ఘన నివాళులు అర్పిస్తూ నేను సెలవు తీసుకుంటాను. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు సీనియర్ నాయకులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి గారి అధ్యక్షతన రాజమండ్రి పేపర్ మిల్లు వద్ద రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు అనగానే ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, అలాగే ఆరోగ్యశ్రీ కానివ్వండి, 108 కానివ్వండి, ఉచిత విద్యుత్ కానివ్వండి, అలాగే అనేకమైనటువంటి ఇందిరమ్మ ఇల్లు, అనేకమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన చనిపోతే ఆయనకి చనిపోయిన వార్తకి 567 మంది ఆ రిపోర్ట్ వచ్చి చనిపోవడం జరిగింది. ఈ ప్రపంచంలోనే రికార్డు. ఎవరైనా చనిపోతే 2 రోజులు ఇస్తారు, 3 రోజులకి మామూలు ఉంటారు. కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోతే 567 మంది మరి ఆ గుండె ఆగిపోయి చనిపోయారు. అటువంటి మహానుభావుడు యొక్క పుట్టినరోజు వేడిగా ఈవేళ రాజమండ్రిలో జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పేపర్ మీద ఎదుర్కొంటూ ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం అంతా ఘనంగా చేయడం జరుగుతుంది. మరి దీనికి అభిమానులు, కార్యకర్తల నాయకులు వచ్చారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మరి ఏవైతే ఈవేళ ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం వారు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఈ చంద్రబాబు నాయుడు అనుకుంటే ఏదో చేసి రాజశేఖర రెడ్డి గారిని తెచ్చుకోవాలని కోరుకుంటున్నాడు. అందు గురించి ఆయన ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి పథకాలు ఏదోలాగా వాటిని తగ్గించాలనే ఉద్దేశంతో చాలా ఆరోగ్యశ్రీకి ఫండ్స్ ఇవ్వట్లేదు. అలాగే ఈ విద్య సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్కి ఫండ్స్ ఇచ్చేయట్లేదు. రకరకాలుగా రాజశేఖర రెడ్డి గారు పెట్టిన స్కీములన్నీ కూడా నాశనం చేయాలని చూస్తున్నాడు. అలాగే ఈవేళ మరి ఇంటింటికి కూడా స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. తక్షణం స్మార్ట్ మీటర్లో ఏవైతే బిగించున్నారో వాటిని బిగించకుండా ఆపండి. ఆధారిత విద్యుత్ ఒప్పందం ఏదైతే చేసుకున్నారో మీరు ఆ విద్యుత్ ఒప్పందాన్ని తక్షణం రద్దు చేసుకోండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. మీరు కానీ నేను ఈ విషయం మీద ఇవాళ 8వ తారీఖు 10వ తారీఖు గురువారం రోజున వాదన పెట్టుకున్న సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆఫీస్ దగ్గర దీక్ష చేస్తున్నాడు. దీక్ష చేయాలని చెప్పి డిసైడ్ చేశాం. మరి 10వ తేదీ ఉదయం 8, 9 ఆ టైంలో దీక్ష కూర్చోటం, సాయంత్రం 6 గంటల వరకు కూడా స్మార్ట్ మీటర్లో బిగించడం తక్షణం ఆపేయాలి. ఆదాయంతో చేసుకున్న విద్యుత్ ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని తక్షణం రద్దు చేసుకోవాలనే డిమాండ్ తోటి అక్కడ నిరాదీక్ష కూర్చోవడం జరుగుతుంది.
నేను అడ్డు వచ్చేస్తున్నాను చేయండి. ఎవరైనా